నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగారు భవిష్యత్తు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ఏపీ. ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలో అనంతపురం కలెక్టర్ వ్యాఖ్య. మంత్రి జగదీష్ రెడ్డి, పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు. పలు కీలక పత్రాలతో పాటు 49 లక్షల నగదు స్వాధీనం. ఉత్పత్తి వేటలో రక్షణను విస్మరిస్తున్న సింగరేణి యాజమాన్యం. హెచ్ఎంఎస్, బిఎంఎస్ కార్మిక సంఘాల నాయకుల ధ్వజం. సంతోషి మాత ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు. అధిక సంఖ్యలో పాల్గొని పూజలు జరిపిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాష్ట్రం ఇప్పుడు బంగారు భవిష్యత్తు దిశగా వడివడిగా అడుగులు వేస్తుందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలుతో జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశాలు పొందుతున్నారని అన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కార్యక్రమంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, శాసన మండలి వీప్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ వై శివరామి రంగన్న తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ తలారి రంగయ్య గారు, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ సురుపాటి గారు, ఇతర జిల్లా అధికారులు, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా విభాగం నుంచి ఇచ్చేసిన మిత్రులకు అందరికీ తెలంగాణ ప్రాంతం నుంచి ఉండే ఏరియాస్ అన్నిటిని కూడా యాడ్ చేసి యునైటెడ్ ఆంధ్ర స్టేట్ క్రియేట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ మనకి 2014లో జూన్లో కూడా మనకి మళ్ళీ బైఫర్కేటెడ్ ఆంధ్రప్రదేశ్ని కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ మనకి ఆంధ్ర రాష్ట్రము మనకి 1953లో ఫామ్ అయినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతం యాడ్ అవ్వడం వల్ల, హైదరాబాద్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో యాడ్ అవ్వడం వల్ల మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించాము. దాదాపు ఈ 40 సంవత్సరాల్లో రాష్ట్ర రాజధానులు ఎప్పుడు మారుతూనే వస్తున్నాయి. మనమైతే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేకమైన రాష్ట్రంగా తెలుగు భాష ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది త్యాగాల ఫలితం, అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలతో పాటు 49 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలో జగదీష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈసీ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మరవక ముందే మంత్రి ఏపీ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయడం గమనార్హం.
సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి వేటలో రక్షణను విస్మరిస్తుందని, తరచూ గని ప్రమాదాలు జరుగుతున్నా ముందు జాగ్రత్తల చర్యలు పాటించడం లేదని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 11A గనిలో నైట్ షిఫ్ట్లో ఎయిర్ బ్లాస్ట్ కావడంతో కార్మికులు సంయమనంతో తప్పించుకున్నారని హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్, బిఎంఎస్ నాయకుడు యాదగిరి సత్తయ్య అన్నారు. రవి అనే కార్మికునికి తీవ్ర గాయాలు కాగా మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి ధ్యేయంగా కార్మికులపై పనిభారం మోపుతుందని మండిపడ్డారు. ఎవరికేం కాలేదు. బయట ఏమైనా దొరికారా? సౌండ్ వచ్చి అసలు ఏం అర్థం కాదు. తర్వాత మళ్ళీ నీళ్ళు వచ్చి మళ్ళీ జీటీకే 11 ఇంగ్లాండ్లో రాత్రి ఎయిర్ బ్లాస్ట్ అయింది. ఎయిర్ బ్లాస్ట్ కాకుండా చూడవలసిన బాధ్యత సింగరేణి మేనేజ్మెంట్ది. 79లో జరిగింది. ఫిట్టర్కు గాయమైనవి ఇవ్వండి. మేము మొదటి నుండి చెప్తున్నాం, సేఫ్టీ డిపార్ట్మెంట్లో సరైన స్టాఫ్ ఉన్నది. ఉన్నా కూడా ఒకే పని అందరికి ఏమంటారు, ఒక ఓవర్మెన్ను షార్ట్ ఫైరింగ్ చేయి, సర్దార్ చేయి, ఓవర్మెన్ చేయి, 3 పనులు చెప్పడం వలన పర్యవేక్షణ ఇక్కడ ఉంటుంది. అధికారులు మాత్రం ఆఫీసుల్లో ఉంటారు, మీద ఉంటారు. రాజకీయ జోక్యం పెరిగిపోయింది. సేఫ్టీ కమిటీలు సరిగా జరగడం లేదు. గెలిచిన సంఘాలు పక్కన పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని అంత సేఫ్టీ బాగానే ఓకే అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది సింగరేణి వ్యాప్తంగా జరుగుతుంది. ఇక్కడ కూడా సేఫ్టీ జనరల్ మేనేజర్ ఉన్నారు, జనరల్ మేనేజర్ బాధ్యుడు, వీళ్ళందరూ సేఫ్టీ. ఇప్పటికే ఆ బావిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న హాస్పిటల్లో మేము చూసాం. ఏఎల్పీ మైన్లో ఇదే 9-10 మంది 12 బెడ్లు ఉంటే 9 మంది ఏఎల్పీ వాళ్ళే యాక్సిడెంట్లో దొరుకుతున్నారంట. అంటే ఎంత కుప్పగూలిందో వ్యవస్థ. రాజకీయ నాయకులతోటి గెలిచిన సంఘాలతోటి ములాఖాత్ అయి సేఫ్టీ చూడడం లేదు. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయి. సింగరేణిలో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రక్షణ వైఫల్యంతో అనేక ప్రమాదాలలో అనేక మంది కార్మికులు చనిపోతూ ఉన్నారు. సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశంలో కూడా దానికి సూచనలు, సలహాలు, తక్షణము దానికి ప్రకటించాల్సిన ప్రణాళికను కూడా సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశాలలో కార్మిక సంఘాలుగా ప్రతిపాదన చేసి జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు కొనసాగించాలి. జాతీయ సంపదను తీసే క్రమంలో ఎంతైతే ప్రమాణాలు పాటించాలో ఆ ప్రమాణాలు పాటించకుండా ఇవాళ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. రాత్రి జరిగిన ఎయిర్ బ్లాస్ట్ జీడిక నెంబర్ 11 ఇంక్లైన్ కానీ అతిపెద్ద ప్రమాదం నుంచి కార్మికులు తెలివిగా తప్పించుకోగలిగారు. సెల్ఫ్ డిసిషన్ ఏదైతే ఉన్నదో సెల్ఫ్ డిసిషన్తో కార్మికులు తప్పించుకోగలిగారు తప్ప యాజమాన్యంతో కాదు. ఇవాళ జీడిక నెంబర్ 11 ఇంక్లైన్లో ఈ ఎయిర్ బ్లాస్ట్ కావడానికి పూర్తిగా అట్టర్లీ యాజమాన్యం ఫెయిల్యూర్ అయింది. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యసాంబశివ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పలువురు దంపతులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు. దేవాలయ మండలంలో శివలింగాకృతిలో దీపోత్సవం, ఆకాశ దీప పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకుడు ఇరువంటి శివరామకృష్ణ శర్మ కార్తీక మాస వైభవాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శి నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. కుమార గురువాహ శ్రీమన్ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. ఓం గర్భవతులు తెచ్చి గౌరవతులు తెచ్చి బియ్యంలో మధ్య పెట్టండి. సమర్పయామి. గంధం తీసుకొని వేయండి. గౌరవం మీదికి గంధ ద్వారా ఈశ్వరేయం సర్వాభూతాన ఆత్మానోపయమ్మ గంధాధారయామి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జరగనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్పై రాహుల్ భద్రతా విభాగం అధికారి చోబేతో జిల్లా ఎస్పీ రమణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి డి శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోవులను రక్షించి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని విశ్వ హిందూ పరిషత్ గోరక్ష కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గోపాష్టమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఒక్కరోజు దీక్షను చేపట్టారు. హిందూ ధర్మానికి ప్రతీకగా గోవు అని, గోవును జాతీయ సాధు జంతువుగా ప్రకటించాలని గోరక్ష కమిటీ నాయకుడు మద్దెల శ్రీనివాస్ కోరారు. గో ఉత్పత్తులను వాడి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, గోమూత్రంతో సకల రోగాలు నయమవుతాయని శాస్త్రీయంగా నిరూపితమైందని అన్నారు. గోవుల అక్రమ రవాణాను నిలిపివేసి వాటి సంతతిని కాపాడాలన్నారు. గోరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కృషి చేస్తున్నాయని, ప్రతి పౌరుడు ఇందుకు సహకరించాలని కోరారు. జై శ్రీరామ్, జై గోమాత. అందరికీ గోపాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు స్థానిక గోదావరి చౌరస్తాలో గోరక్ష దీక్ష తీసుకోవడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం గోహత్యలు ఆపాలని మరియు దేశంలో జరుగుతున్న గోహత్యలన్నీ ఆగిపోవాలని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు, నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మిగిలిన ఈ డబ్బులను గో రక్షణకి, గో పోషణకి ఉపయోగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గో పోషణ, గో రక్షణ, గో సేవ అనే విధంగా దీనికి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు దేశంలో రోజుకి కొన్ని లక్షల గోవులను వధించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గోరక్షణ చర్యలను కఠినంగా నిర్వహించాలని, సభ్యులను మూసివేయాలని, ఈ గోసంతతిని కాపాడాలని. కార్తీక మాసం సందర్భంగా మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తిరుమల పద్మావతి గార్డెన్లో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో కార్తీక దివ్య దీపోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, అమర్నాథ్ మంచులింగం, ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన, చిన్నపిల్లలు ఆడుకునేందుకు వాల్యుబుల్ గేమ్స్, శివలింగం చుట్టూ ప్రజలందరూ దీపాలు వెలిగించుకునే విధంగా ఏర్పాటు చేశామని బ్రహ్మకుమారి కాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్, కార్పొరేటర్ చీరాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఓం శాంతి బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో అలా ఈ ప్రోగ్రాం కార్తీక మాసంలో సోమవారం రోజు ఈరోజు మరి బోడుప్పల్ మున్సిపాలిటీ తరఫున ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ లక్ష్మీరావు గౌడ్ గారు మరి బ్రహ్మకుమారి వీళ్ళందరూ ఇక్కడ ఎంతో చక్కగా కార్తీక సోమవారం రోజు ఈరోజు జ్యోతిలింగాలు 12 జ్యోతిలింగాలు ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దీపాలు కూడా వెలిగించడం జరిగింది, దీపారాధన కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇంత చక్కగా ప్రోగ్రాం చేశారు కాబట్టి బ్రహ్మకుమారి వాళ్ళకు ఎంతో మరి ధన్యవాదాలు చెప్తూ మరి బోడుప్పల్లోనే ఇలా సెంటర్లు దాదాపు 5-6 సెంటర్లు ఉన్నాయి. ఆ సెంటర్లో మరి ఎక్కువ 5 నిమిషాలు మెడిటేషన్ ఆ క్లాసుకు పోతే టెన్షన్ అన్నది పోతుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా ఇక్కడ ఎంతో ఘనంగా మన బ్రహ్మకుమారి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి మమ్మల్ని ఆహ్వానించారు. నిజంగా ఈరోజు 12 జ్యోతిర్లింగాలు దర్శించుకొని దీపం వెలిగించే అదృష్టం కలిగిందంటే వారికి ముందుగా మా ధన్యవాదాలు మేడం. అలాగే అమర్నాథ్ శివలింగాన్ని కూడా దర్శించుకున్నాం. మెడిటేషన్ ద్వారా కలిగే లాభాలు ప్రతి ఒక్కరికి వివరిస్తూ అలాగే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అనేక సెంటర్స్ కూడా ఉన్నాయి. ప్రజలు కూడా దాన్ని వినియోగించుకుంటూ మన మెడిటేషన్ చేయాలని. हम सब मटीरियल दुनिया में, इस मटीरियल वर्ल्ड में हमको सब कुछ मिल जाता है, साधन मिल जाते हैं, वस्तुएं, चीज़ें, लोग मिल जाते हैं, लेकिन एक चीज़ सबके लाइफ में मिसिंग है, वो है सच्ची मन की शांति. मन प्रसन्न नहीं है. बाहर के फोर्स से, बाहर की चक्काचौंध से थोड़ा टाइम खुद को खुश दिखा रहे, but internally really nobody is in a peace, nobody is in a real happiness. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో సర్పంచ్ దంపతులు భక్తులు అధిక సంఖ్యలో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ శివపార్వతుల వారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా దీపోత్సవం, ఆకాశ దీప పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకుడు బాలాజీ శర్మ, ఆలయ ధర్మకర్త మంచికంటి తిరుమలరావు, సునీత దంపతులు పాల్గొన్నారు. ఈ యొక్క స్వామివారికి మరి రేపు నాగేంద్ర అంటే నాగదేవతగా అమ్మవారి పిలువబడుతుంది కాబట్టి నాగేంద్ర నాగదేవతకు ఎవరైనా సరే మరి ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే ఆడి ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీ యొక్క పేరు అయిందిగా కోరుతున్నాను. అధికార పార్టీ సర్పంచ్ నిర్వాహకం వల్ల అమాయకుడైన కార్యదర్శి బలి అయినందున అందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామ పరిధిలో SLSS ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో 60 ఎకరాల వెంచర్ ఏర్పాటు చేశారు.
ఈ వెంచర్కు అనుమతి ఇవ్వడానికి కార్యదర్శికి ఎటువంటి సంబంధం లేదని, కేవలం అధికార పార్టీ సర్పంచ్ ఎంపీటీసీలే వెంచర్ యాజమాన్యంతో కుమ్మక్కై వెంచర్లలో ప్లాట్లు తీసుకొని తప్పుడు మార్గంలో అనుమతులు ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేసి కార్యదర్శి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని వారు కోరుతున్నారు. మా దగ్గర ఈ యొక్క ల్యాండ్ విషయంలో ఇప్పుడు ల్యాండ్ ఓనర్ గారిని ఫోన్ చేసినప్పుడు ఆమె దాటవేస్తుంది మాటలన్నీ దాటవేసి ఈ యొక్క అక్కడ హిల్స్ ఉన్నాయి, కొన్ని హిల్స్ ఉన్నాయి, వాటిని కూడా వితౌట్ పర్మిషన్ తోటి మొత్తం బద్దలు కొట్టేసారు. దానివల్ల పక్కన భూములకైతేంటి వీటికైతే చాలా ఇబ్బందులు పాలయ్యారు జనాలు. అది కూడా వీళ్ళు అక్రమంగా లేఅవుట్లు చేసేసి దీనికి అసలు పర్మిషన్ కూడా ఇక్కడ వితౌట్ పర్మిషన్ కూడా మనకి ఇక్కడ ప్రూవ్ లేదు. తర్వాత వీళ్ళకి అసలు పర్మిషన్ కార్డు అయితే కనీసం ఇక్కడ బోర్డు కూడా కనీసం లేదు మనకి ఇక్కడ. ఆ రకంగా వీళ్ళు అక్రమంగా ల్యాండ్ వేసేసి ఇక్కడ ఈరోజు మన అధికార పార్టీ నాయకులు అయితే వాళ్ళ అండదండలతో వీళ్ళు అక్రమంగా లేఅవుట్ చేసేసి మంచివాడైన కార్యదర్శి గారిని బలిపశువుని చేశారు. ఇక్కడ ఏంది అని అంటే ఆయనకు సమాధానం లేదు. ఏందనంటే మేము వెనకాల ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి వాళ్ళు దాట వేసుకుంటారు. ఇదే సిపిఎం పార్టీ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఈ భూదండం మీద పోరాడాల్సిన వాళ్ళు వీళ్ళు ఎక్కడున్నా కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. ఈ రకంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంటేషన్ మొత్తం అధికారుల సమక్షంలో, తర్వాత మన విలేకరుల గారి సమక్షంలో వీటిని ప్రూవ్ చేసి వాళ్ళు నిరూపించుకోవాల్సిందిగా ల్యాండ్ ఓనర్ గారికి మేము మనవి చేస్తున్నాం. ఒక్కసారి మీ స్వతహాగా చెప్తే సరిపోతుందా? ఆ డాక్యుమెంట్తో సహా ఇక్కడికి వచ్చి ప్రూఫ్ నిర్ధారణ చేయాలి. మీరు రేపు ఎన్ని గంటలకు వస్తారండి? మీరు రేపు ఎన్ని గంటలకు వస్తారు అవి తీసుకొని? కలెక్టర్ ఇక్కడ ఉంటే మీరు అక్కడ ఏం మాట్లాడతారండి? పర్మిషన్స్ లెటర్స్తో సహా ఇక్కడికి వచ్చి అన్ని చూపెట్టి ఆధారాలు చూపెట్టి ఇక్కడ మీరు చేయాల్సిన అన్నీ చేయాలి. కానీ ఇక్కడే ఉండాలి కదా మరి. మీరు అసలు క్యాండిడేట్ మీరు ఉండాలి కదా. మీరు ఇక్కడ ఉండి మొత్తం ఉండి చూపెట్టి అది ఏందనేది నిర్ధారణ చేయాలి. సర్పంచ్ మీద చర్య తీసుకోవాలి. దీనికి కారణమైన సర్పంచ్ మీద చర్య తీసుకోవాలి. అమాయకుడైన కార్యదర్శి మీద నేపం వేసిన సర్పంచ్ని ఎమ్మటే సస్పెండ్ చేయాలి. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు లేకున్నా కాసులతో మేకప్ చేస్తూ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. ఎవరైనా ప్రశ్నిస్తే నీకెందుకంటూ తమ అహంకార భావాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు. ఇదే విషయంపై V3 న్యూస్ ఛానల్ నిఘా పెట్టి రంగంలోకి దిగడంతో కండ్లు బైర్లు గమ్మే నిజాలు బట్టబయలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే అహ్మద్గూడ నుండి ఆర్జీకే కాలనీ వైపు వెళ్లే మార్గంలో సాయిబాబా మందిరం పక్కనే ప్రధాన రహదారిపై ఓ ప్రబుద్ధుడు అధికారులను తన గుప్పిట్లో పెట్టుకొని ఏకంగా బహుళ అంతస్తు నిర్మిస్తున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆయనకు ఎంతకైనా తెగించే గుణం ఉందని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దమ్మాయిగూడకు తానే ఏకఛత్రాధిపతి అంటూ తన అహంకారాన్ని వెళ్లబోస్తాడు ఈ పెద్ద మనిషి. కొంతమంది తెగించి అధికారులకు ఫిర్యాదు చేసినా వారు చీమ కుట్టినట్లయినా లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు వార్డు కౌన్సిలర్ మౌనం వహించడం వెనుక స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజల ఇల్లు కట్టుకోవాలంటే నానా యాతన పెట్టే అధికారులు ఈ ప్రబుద్ధుడికి పర్మిషన్ లేకుండా బహుళ అంతస్తు నిర్మాణానికి ఎలా అవకాశం ఇచ్చారో చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. V3 న్యూస్. మనము ప్రస్తుతము 4వ వార్డు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఒక మెయిన్ రోడ్లో సాయిబాబా గుడి పక్కన ఈ అక్రమ నిర్మాణానికి అసలు పర్మిషన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాము. ఉండేటోళ్ళమండి. ఈ బిల్డింగ్కి ఏమో పర్మిషన్ లేకున్నా కానీ కడుతురు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతురు. మేము గుడిసెలు ఉన్నా కానీ మాకేమో
కూల్చి పడేస్తాం మా బిల్డింగ్లకి. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ అర్థమవుతుంది. ఇది పర్మిషన్ లేదు కాబట్టి కానీ ఇంత పెద్ద బిల్డింగ్లు లేపుతారు. ఇది ఎక్కడ న్యాయం అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగారు భవిష్యత్తు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ఏపీ. ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలో అనంతపురం కలెక్టర్ వ్యాఖ్య. మంత్రి జగదీష్ రెడ్డి, పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు. పలు కీలక పత్రాలతో పాటు 49 లక్షల నగదు స్వాధీనం. ఉత్పత్తి వేటులో రక్షణను విస్మరిస్తున్న సింగరేణి యాజమాన్యం. హెచ్ఎంఎస్, బిఎంఎస్ కార్మిక సంఘాల నాయకుల ధ్వజం. సంతోషి మాత ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు. అధిక సంఖ్యలో పాల్గొని పూజలు జరిపిన భక్తులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.